అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీలు అయితే ఒక రౌండ్కి అయితే అయినాయి అనమాట, ఎక్కువ పిండి లేకుండా. ఇంకా మొత్తం ఇంకా మొన్న చేసిన కదా ఇడ్లీలు, ఇంకా ఇంత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ అయితే చేసిన వేడి వేడి ఇడ్లీలు. టైం అయితే అయిపోతుంది, ఇంకా తొందరగా అయితే చేస్తున్నా. మళ్ళీ బాక్సులలో కూడా వేయాలనేసి అయితే పిల్లలకైతే మళ్ళీ చట్నీ చేయమంటారు. అమ్మ నేను మళ్ళీ చట్నీ యాడ్ చేయను అనేసి 2 పచ్చిమిరకాయలు కోసి ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి తాలింపు వేసిన అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తున్నావు ఇడ్లీ తాలింపు అంటారు కొంతమంది. ఇడ్లీ ఉప్మా అంటారు. ఉప్మా అంటేనే మొత్తం ఇట్లా చేయాలా. ఇట్లయితే పీస్ ఉంటుంది కదా, మంచిగా తింటారు. ఉప్పు కారం పసుపు జీరంత మంచిగా అయితే పిల్లలకి. దాంట్లోకి ఇంకేమన్నా మసాలాలు ఉంటే కూడా ఇవ్వచ్చు. చోలే మసాలా, చికెన్ మసాలా, ఇలాంటి పొడులు, ఇంకా అలా గరం మసాలా లాంటివి అన్నీ కొంచెం వేసుకోవాలి. చాన్ అయితే మళ్ళీ చిన్నపిల్లలు తినలేరు కదా. నేను ఎక్కువ కారం కూడా వేయలేదు, ఎందుకంటే మసాలా ఎక్కువ యూజ్ చేసిన కాబట్టి కారం తక్కువ వేసిన. మా పిల్లలకైతే చాలా నచ్చింది. మమ్మీ ఇంకోసారి నువ్వు ఇడ్లీ అయితే చట్నీ చేయి, మాకు ఇట్లనే తాలింపు చేసి పెట్టినని అయితే అంటుర్రు. పిల్లలకి నచ్చినవి చేస్తే ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా కష్టం అనకుండా కొంచెం వాళ్ళు ఇష్టంగా తింటట్టుగా చేస్తే అప్పుడప్పుడు సరే. ఇంకెప్పుడంటే ఇంక అన్నమే పెడతా బాక్సులల్లో. నేను ప్రతిరోజు అదొక ఫెషల్ అయితే ఏం పెట్టాను. అన్నం కూర ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఇంకా స్నాక్స్కి ఇట్లా ఇచ్చి పంపిస్తా తప్ప ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ గట్లా ఏం పెట్టాను అనమాట. ఇంక ఈ మధ్య కొంచెం టైం చూసుకొని అయితే చేసి పెడుతున్న. వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, బాక్సులలో అందరు తెచ్చుకుంటుంటే మా అమ్మ ఏంది రోజు అన్నం పెడుతుంది అనుకుంటారు. ఇంకా అందుకోసం వాళ్ళు తినే కొద్దిగా కూడా మళ్ళీ బాక్స్ మిగిలిచ్చి తేరనమాట. టీచర్లు తిడతారంట బాక్స్ మిగిలిస్తే. మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ చేస్తారు, ఎందుకు ఇంత అన్నం పెట్టినావు, ఇవాళ మా టీచర్ కొట్టింది అది ఇది అనేసి. నేనైతే వంకాయలు వేయించిన కదా, ఆయిల్ అయితే కొంచెం తీసిన. వంకాయలు పాపడాలు వేయించిన ఆయిల్ గ్లాసులో తీసి పెట్టిన, అల్లం మొత్తం కలుపుకోలేదు. ఇంకా అదే ఆయిల్ అయితే ఇవాళ పోస్తున్నా చూడండి. దీనికి ఆయిల్ పోసుకొని వేడైనాక జీలకర్ర తాలింపు గింజలు అన్నీ కలిసి ఉన్నాయి, కొంచెం పప్పులు ఎక్కువ కలిసి ఉన్నాయి. మినపప్పు అవి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. 3 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నా. ఈ పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ మంటుండు. ఇంకా నల్ల పచ్చిమిరకాయలు తెచ్చినాము. వామ్మో, పచ్చడి చేసినా తినలేము, తాలింపులు వేసినా తినలేము, కూరలలో వేసినా మళ్ళీ కొద్దిగా కారం ఎక్కువైద్ది. మా ఊళ్ళో కారం అంటేనే జ్వరం అవుతుంది అనమాట. ఉదయ్ నేనే ఎక్కువ కొంచెం కారం తినేది. కారం అయినా నాన్ వెజ్ అయినా ఉదయ్ నేనే. మా ఇద్దరికైతే ముక్కలేని ముద్ద దిగదనమాట. కనీసం ఆమ్లెట్ అని ఉండాలి. ఇంక ఇవన్నీ లేకపోతే ఒక పచ్చిమిరకాయ తింటాం, ఉల్లిగడ్డ తింటామో చేస్తాం ఇంత కారం వేసుకొని. వీళ్ళకేమో అన్నీ పప్పులు ఉప్పులు సప్పగా ఉండాలన్నమాట. ఉదయ్ అయితే కారం తలపోతే వెళ్ళిపోయే కారం వేసుకొని తింటాడు. ఇడ్లీలు అయితే ఇంక ముక్కలు 4 ముక్కలు అయితే చేసుకొని పెట్టుకున్నా. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా 4 ముక్కలు చేసుకొని పక్కకైతే ఉంచుకున్నా. ఇటు ఇడ్లీలు కాలుతున్నాయి, అటు నూనె వేడవుతుంది, అటు అవి మాడిపోతున్నాయి అన్నట్టుగా ఉంది. ఇంకా పొద్దున్నే ఇలాంటివి పెట్టుకుంటే ఇలాంటి టెన్షన్లు ఉంటాయి అనమాట. అదే సాయంత్రం అనుకో నిదానంగా చేసుకోవచ్చు. అవన్నీ చల్లగైనాక ఏం చేసుకోవచ్చు. ఇంకా పొద్దునైతే టైం అయితే ఇంకా ఆగదనమాట. ఉరుకులు పెట్టింది. సాయంత్రం ఆగిద్ది కానీ పొద్దున ఆగదు. కానీ అది మనకే అనిపిస్తుంది, ఎందుకంటే కొద్దిగా అటు ఇట్లా లేటుగా లేచిన రోజు అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో ఇట్లనే ఉంటుంది. పొద్దుగాలైతే ఎంత స్కూల్కి పోని వాళ్ళు ఇంట్లో కూడా హడావిడే ఉంటుంది, ఎందుకంటే పనికి పోతారు కదా. ఇంకా స్కూల్కి పోయే వాళ్ళు ఉంటే 3 పిల్లలలా ఒకళ్ళు ఇటు మొత్తుకోను, ఒకళ్ళు అటు మొత్తుకోను, ఒకళ్ళు సాక్సులు లేవని, ఒకళ్ళు డ్రెస్సులు లేవని, ఒకళ్ళు టై లేదని, ఒకళ్ళు బెల్ట్ లేదని. ఇంకా లాస్ట్కి మళ్ళీ పోయే ముందు నా ఐడెంటిటీ కార్డు అంటే నా ఐడెంటిటీ కార్డు అంటారు. ఫోటో కూడా చూసుకోరు. మా ఊళ్ళో అయితే ఫోటో చూసుకోకుండా అయితే గుంజుకుంటారు నాదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోమాకండి అనమాట. ఇంకా నేను దీంట్లోకి అయితే కారం తక్కువ వేసిన అని చెప్పిన కదా, ఎల్లిపాయ కారం డబ్బు అయితే తీసిన. ఈరోజు 1 చెంచా కాదు 2 చెంచాలు ఉన్నాయి చూడండి. ఇట్లా తింటారు అనమాట మా ఊళ్ళు కారం. మా ఊళ్ళు కాదు, ఉదయగాడే ఎక్కువ తినేది. 1 చెంచా కాదు 2 చెంచాలు పెట్టిండు. నేను ఇవాళని ఈ కారం డబ్బా తీసిన, ఇన్ని రోజులు అయితే తీయలేదు. ఇంకా అవైతే పోపు దినుసులు అయితే మంచిగా వేగిపోయినాయి. వేగినాకైతే నేను మళ్ళీ పయంగా అయితే కొంచెం కారం పొడి జల్లుకున్నా, ఉప్పు జల్లుకున్నా, మసాలాలు జల్లుకున్నా. ఇంకా మాడుతూనే ఉందన్నమాట కింద నుంచి అయితే మొత్తం. అడుగు అయితే అంటుతూనే ఉంది. నేను తొందరగా కలుపుతూనే ఉన్నా. ఇంకా చూడండి వీళ్ళకి బాక్సులలో అయితే ఇడ్లీ వేసి అయితే పెట్టిన. ఫస్ట్కి స్పూన్ల కాడ కూడా ఫైటింగ్ లేదు. మ్యాగీ అయితే తిన్నారు, ఆ స్పూన్లో ఒకటైతే ఎన్నో పడేసారు. ఇంక అయితే 2 దొరికినాయి, 5 దొరకలేదు. ఈరోజు ఈవినింగ్ అయితే చూడండి కరెంట్ ఎప్పుడు పోయిందంటే మధ్యాహ్నం ఎప్పుడు పోయింది. పిల్లల ట్యూషన్ టైం అవుతున్నా కరెంట్ అయితే రావట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంట్లోనేమో చీకటిగా ఉంది. అవతల గదిలో కనపడుతుంది, యువతల గదిలో అయితే కనపడట్లేదు. ఇంకా నేను పైన ఉన్నది లైట్ అయితే తీసిన.
ఆయంత దాంట్లో ఛార్జింగే లేదు. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం, అవసరం లేనప్పుడు ఇసిరేస్తాం కదా వెనక్కి. అందుకే దేని విలువ అయినా లేనప్పుడే తెలిసింది. కరెంట్ లేనప్పుడు దాని విలువ తెలిసింది. ఇంకా సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఛార్జింగ్ పెట్టి అయితే కరెంట్ వచ్చినా కడ పెట్టిన ఛార్జింగ్ రానంతసేపు అయితే సప్పుడు చేయకుండా కూర్చున్నాం. మళ్ళీ కరెంట్ వచ్చింది. నేను బట్టలు మిషన్లో వేసిన, ఇంకొక పక్క డ్రై అవుతుంటేనే కరెంట్ పోయిందనమాట. ఇంకా ఈయన కూడా వచ్చిండు. ఇంకా క్యారెట్ ముక్కలు అయితే నేను కోసి పెట్టిన పిల్లల జ్యూస్కి అయితే, ఇంకా ముక్కలు తినుకుంటూ అయితే కూర్చుండు. నేను చెప్పిన కదా అట్లనే నా మెడకేమో అయిందని. ఇది తామెర అంటారో ఇంకా ఇన్ఫెక్షన్ అంటారో ఏమంటారో తెలియదు. చాలా మంది చూపిస్తే ఏమన్నారంటే ఇది తామెర లెక్క ఉంది, మరి ఏందో అర్థం కావట్లేదని, ఇన్ఫెక్షన్ ఉంటే పోయిద్ది అంటే మళ్ళీ నేను యాపాకుతోని యాపిగుళ్ళతోటి పసుపు పూసి అయితే పెట్టమన్నారు. ఇంకా నేను రోల్ దాలాడుతున్నాను అనమాట. ఈ గింత యాపాకు కోసం అటు ఇటు తిరుగుతున్న రోల్ కోసం. ఆ ఇంత ఆకు నువ్వు రోట్లో నూరుతావా ఇటీ నేను నలుపుతానైతే ఈయనైతే నలిపిండు. ఇంకా చూడండి నలిపినాక ఎట్లా అయిందో, దగ్గింతంత అయ్యింది. ఆ ఇంతలో పసుపు వేసిండు. పసుపు వేసి మొత్తం మళ్ళీ కొంచెం వాటర్ పోయి మొత్తం పుల్లు ఆడుతుంది. అలా రసం లేదంటే వాటర్ అయితే పోసిన. ఇంకా అదైతే మెడకైతే ఇక చూడండి ఎట్లా పెట్టిండు. ఇంకో మచ్చ అయితే భలేగా ఉంది. నిన్నైతే లేనే లేదు, ఒక్క రోజుకి ఎట్లా వచ్చిందో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంకా పొద్దుగాలైతే గింత ఉంది, సాయంత్రానికి ఇంత అయ్యే కల్లా అమ్మో మెడ నిండాగా అయిపోతుంది, ఒళ్ళంతా అయిపోతుంది అని టెన్షన్కి అవి కూడా తెచ్చుకున్నా, ఆయింట్మెంట్ కూడా తెచ్చుకున్నా. ఏదైతే అది ప్రయత్నం చేద్దాం అనేసి అయితే నేను దీని ప్రయత్నం అయితే ఇదైతే చేసిన అనమాట. మొత్తం అయితే మంచిగా పెట్టిండు. అది పెడుతుంటే మటుకు కళ్ళంగా నీళ్ళు తిరిగి వస్తున్నాయి, సరక్కమంటుంది అనమాట. అంటుకుంటూనే సర్ర అంటుంది. ఇంకా నేనైతే ఇంకా కొంచెం సేపు అటు ఇటు అయితే ఉంచిన, ఉఫ్ అనుకున్నా. ఇంకా తీసేయమంటుంటే ఈయనైతే ఇంకా అదుముతుండే అనమాట. కొంచెం మంచిగా అయితే తొందర తగ్గిద్ది అనేసి అది ఒక్కదమ్మకే అయిపోయింది. ఇంకా సాయంత్రానికి మళ్ళీ నేను ఆయింట్మెంట్ అయితే పెట్టుకున్నా, ఆయింట్మెంట్ అయితే తెచ్చుకున్నా. ఏదో అంటారు కదా మంత్రాలకు చింతకాయలు రాలవు అనేసి, ఇంకెనకటి రాలినే కానీ ఇప్పుడైతే రాలవు. ఓన్లీ ఇప్పుడు మందులకే చింతకాయలు రాలుతాయి. ఇప్పుడు దేనికైనా ప్రతి ఒక్కదానికి మందు వచ్చింది. వెనకటేమో మొత్తం ఆయింట్మెంట్లు అవి ఇవి అయితే పెట్టారు. ఇంకా నేను కూడా ఇదైతే ప్రయత్నిస్తున్నా. ఈరోజు మాదైతే బెండకాయ కూర అనమాట. నువ్వు బెండకాయ కూర పెట్టేదే ఉంది మాకు కూడా వచ్చుగా అనుకుంటారు, కానీ నేను బెండకాయ కూర నేర్చుకోమని కాదు చెప్తున్నా. బెండకాయలు చాలా మంది అయితే తూడిసి కట్ చేస్తారు అనమాట. తూడిసి అయితే కట్ చేస్తారు, ఎందుకంటే నూగు ఉంటుంది, ఇంకా పసిరిక పాములు తిరుగుతాయి, ఇంకేందేందో చాలా విధాల పురుగులు తిరుగుతాయి అనమాట. మనం అదేందో కడిగి తూడుచుకుంటే మంచిగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే కడిగితే మొత్తం జిగురు వస్తుంది, గలీజ్గా అవుతుంది అంటారు. కాదు, మొత్తం ఇట్లా కడిగి తూడుచుకోవచ్చు. నేనైతే కొంచెం సేపు నీళ్ళల్లో నాననిచ్చి చిల్లులు గిన్నెలు అయితే వేసి పెట్టిన, చూసిరు కదా. నేను క్యారెట్ కూడా నీళ్ళల్లో అయితే నానబెడితే, ఎందుకంటే దాని మీద ఉన్నదంతా పోతుంది అనమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. మొత్తం మందులు కొడతారు కదా, అందులో ఒకటి పురుగులని కాదు ప్రతి దాని మీద మందులు కొడతారు. మందులు కొట్టంది ఏమన్నా ఉన్నదంటే ఇంకా మన ఇంట్లోదే, అది మన ఇంట్లో చెట్లే కూడా ఏ పురుగు వాళ్ళిద్దో తెలియదు. ఈరోజు మా పిల్లలకైతే నేను క్యారెట్ జ్యూస్ అయితే ఈ మధ్య అయితే రోజైతే క్యారెట్ జ్యూస్ అయితే పోస్తున్నా. వీళ్ళ క్యారెట్ జ్యూస్ తాగడానికి అయితే పానం పోతుంది. చాలా మంది అయితే బెండకాయలలో టమాటాలు వేసుకుంటారు. నాకైతే అసలుకే నచ్చదు. రాముకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేస్తా. బెండకాయ ఫ్రై చేస్తే ఒక్క దమ్ముకి అయిపోయినా ప్రశాంతంగా తినొచ్చు. ఇంకా షింక్ నుండి అయితే గిన్నెలు ఇంకా అయితే కడుక్కోవాలా. మళ్ళీ మొత్తానికి మొదటికే వచ్చిన అనమాట. ఇదైతే మొత్తం మళ్ళీ ఎట్లయింది చూడండి. స్నానం చేసినాక మొత్తం పసుపు అయింది అనమాట. ఆడ పసుపు అయినా ఏం తగ్గినట్టు అనిపించలేం, మంట పుట్టింది కానీ ఏం తగ్గినట్టు అనిపిపోతే అమ్మో ఎందుకైనా మంచిది అనేసి అయితే నేను ఆయింట్మెంట్ అయితే పోతున్నా. ఇంకా ఆయింట్మెంట్ పూతుంటే కూడా బాగా మంట పుడుతుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే దురద వచ్చిందనమాట. దురద ఎందుకు వచ్చిందో అర్థం కావట్లే. మరి పుండు తగ్గితే కూడా దురద వస్తుంది అంటుర్రు, కానీ నేను తాలిబొట్టు కూడా ఇంకా తీసి పక్కన పెట్టిన. ఎందుకంటే మొత్తం ఇట్లా మొత్తం మంట పుడుతుంది అనమాట. జుట్టు తగులుతూనే మంట పుడుతుంది. ఏమంటారో కామెంట్ పెట్టండి.